హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది చికెన్ గ్రేవీ, దాంతోపాటు ఫ్లేవర్డ్ రైస్ అండి. ఈ చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనమాట. అవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా ఇస్తాను. ఎక్కువ గ్రేవీ రావాలి అంటే ఒక పెద్ద ఉల్లిపాయ, ఇంకా దాంతోపాటు టొమాటో అవన్నీ తీసుకొని పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని చికెన్లో కలిపేస్తాం. ఇలా చేయడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా వస్తుంది, దీనికి మంచి టేస్ట్ వస్తుంది, ఎక్కువ గ్రేవీ కూడా వస్తుంది. అదే మనకి ఇంపార్టెంట్ కదా, అందుకని. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ఎక్కువ ఆయిల్ వేసుకోండి, చికెన్ కదా టేస్ట్ బాగుంటుంది. దాంతోపాటు ఒక స్పూన్ జీలకర్ర, నేను ఆల్రెడీ ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ ఉల్లిపాయల్ని బాండీలోకి వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ మాత్రం కంపల్సరీగా లైట్ బ్రౌన్ కలర్ అవ్వాలి. ఇక్కడ టేస్ట్ మారుతుంది. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు వేసినా కూడా చికెన్ టేస్ట్ బాగోదు. ఆ తర్వాత ముక్కలుగా మనకి తగులుతూ ఉంటాయి. సో అందుకని ఆనియన్ మాత్రం ఎక్కువ బ్రౌన్ కలర్లో వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆనియన్ టొమాటో పేస్ట్ వేసిన చికెన్ అది ఉల్లిపాయతో వేసేయాలి. వేసేసిన తర్వాత ఈ చికెన్కి ఏంటంటే వెంటనే అస్సలు మూత పెట్టద్దండి. మూత పెడితే దీనికి ఉన్న పచ్చివాసన పోదు. అండ్ అది కాకుండా దీనికి ఏంటంటే ఎక్కువ వాటర్ వస్తుంది, మనకి గ్రేవీ లాగా అవ్వదనమాట చికెన్ కర్రీ. అందుకని మూత పెట్టకూడదు. సో అది అలా ఉడుకుతూ ఉంటుంది. నేను ఫస్ట్ ఇప్పుడు బగారా రైస్ ఇన్స్టెంట్ పాట్లో ఎలా చేస్తానో చూపిస్తున్నానండి. ఫస్ట్ ఇన్స్టెంట్ పాట్ ఆన్ చేసుకుంటాను, సాటే మోడ్లో పెట్టుకొని దీనికి నేను వాడేది కొంచెం కోకోనట్ ఆయిల్, నెయ్యి అయినా వేసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. నేను కొంచెం కోకోనట్ ఆయిల్, కొంచెం నూనె వేస్తున్నాను, 2 వేసిన తర్వాత దీనికి కావాల్సిన బిర్యానీ సామాన్లు జీలకర్రతో సహా మొత్తం అన్నీ నేను ప్లేట్లోకి చూపిస్తున్నాను కదండి. నేను మళ్ళీ క్లియర్గా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను. ఇవన్నీ మనం తీసుకుని ఎక్కువ మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. అదొక 2 అట్లా తీసుకుంటే సరిపోతుంది. అవన్నీ నూనెలోకి వేసేస్తాం. తర్వాత వీటిల్ని ఒక 2 to 5 మినిట్స్ మనం చక్కగా ఫ్రై చేసేసుకుంటాం. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బగారా రైస్కి కూడా ఆనియన్స్ స్లిట్స్ లాగా చేస్తే సరిపోతుందండి. పెద్ద పెద్ద ముక్కలుగా అయినా కూడా సరిపోతుంది. దాంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా అవి వేసేసుకుంటాం. వేసేసుకుని ఈ ఈ బగారా రైస్కి ఆనియన్ పెద్దగా ఫ్రై అవ్వకపోయినా పర్వాలేదు, ఒక 5 మినిట్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అందుకని నేను అలానే చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్కి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. రైస్కి కావాలంటే మళ్ళీ మనం తర్వాత చెక్ చేసుకోవచ్చు. అందుకనే ఈ ఆనియన్కి సరిపడినంత మాత్రమే నేను వేస్తున్నాను. ముందుగా రైస్ మొత్తానికి కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆ తర్వాత ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయనండి, నేను ఒక 1 టీ స్పూన్ చాలు వేసేస్తాను. వేసేసిన తర్వాత ఈ ఉల్లిపాయకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు గరిటతో మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ టైం పడుతుంది. తర్వాత దీనికి కొత్తిమీర ఇంకా పుదీనా ఎక్కువ లైక్ చేతి నిండా తీసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 2 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటే చాలా మంచిది. నేను వాటిల్ని బాగా వాష్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసాను. ఇవి వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకొని ఈ రైస్కి ఆల్రెడీ బాస్మతి రైస్ నానపెట్టకపోయినా పర్వాలేదు, నేను జస్ట్ వాష్ చేసి రెడీగా పెట్టుకున్నాను అంతే. తర్వాత నాకేంటంటే నాకు దొరికే బాస్మతి రైస్ సోక్ చేసి దాంట్లో వేస్తుంటే బియ్యం విరిగిపోతున్నాయి. అందుకనే నేను సోక్ చేయను అనమాట. సో డైరెక్ట్గా దాన్ని నేను వాష్ చేసేసి వేసేస్తాను. 1 కప్ బాస్మతికి 1.5 కప్ వాటర్ అలా చూసుకుంటాను. ఈ రైస్ ఇక్కడ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఎలా అంటే అడుగు దీనికి బియ్యం కడిగి వేసాం కదా, కొంచెం చెమ్మ వస్తుంది కదా, ఆ చెమ్మ పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అది టేస్ట్ కూడా వస్తుందన్నమాట, తేడా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఒక 1 స్పూను గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలా వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి గరిటతో తిప్పేసుకుంటాము. దాని తర్వాత ఇది ఆప్షనల్, లెమన్ జ్యూసు కొంచెమేనండి, ఎక్కువ అక్కర్లేదు. 1 or 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. దాని తర్వాత దీనికి సరిపడినంత వాటరు, సేమ్ అందరూ వాడే లెక్కేనండి. 1 కప్ బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్
వేసేసుకొని నేను ఒకసారి గరిటెతో తిప్పేసుకొని దీనికి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటాను. ఎందుకు అంటే కొంచెం ఇక్కడ వాటర్ కొంచెం ఉప్పుగా ఉంటే అప్పుడే మనకి రైస్కి పడుతుంది, లేకపోతే పట్టదు. ఒకవేళ ఎక్కువైంది అని అనుకునే వాళ్ళు లెమన్ జ్యూస్ ఏదన్నా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న టిప్. ఆ తర్వాత మూత పెట్టేస్తానండి. దీనికి ఉన్న వెంట్ ఆప్షన్ ఉంటుంది కదా, అది క్లోజ్లో ఉందో, స్టీమింగ్ వెంట్ ఓపెన్లో ఉందో చూసుకుంటాను. చూసుకొని ఆల్రెడీ సాటే మోడ్లో ఉంది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసుకొని ప్రెషర్ కుక్ మోడ్లో ఒక 4 మినిట్స్, బాస్మతి రైస్ కదండి 3 మినిట్స్ కానీ 4 మినిట్స్ కానీ పెట్టచ్చు. నేను ఎక్కువ వండుతున్నాను కాబట్టి 4 మినిట్స్ పెట్టి స్టార్ట్ చేసేయాలి. ఆ తర్వాత చికెన్ ఇక్కడ చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. చికెన్ హాఫ్ ఉడికిపోయింది అన్నప్పుడు చక్కగా మూత పెట్టేసుకోవచ్చు. దీంట్లో నుంచి ఆల్రెడీ చాలా వాటర్ వస్తుంది కదా, దాంతోనే మనకి మంచిగా గ్రేవీ లాగా అవుతుంది. ఈ చికెన్ కర్రీ ఎక్కువ బాయిల్ అయితేనే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే బాగోదు. ఎందుకంటే మనం ఆల్రెడీ దీంట్లో ఆనియన్ వేసాం కాబట్టి పేస్ట్ డైరెక్ట్గా అది బాగా ఉడకాలి. అది ఫ్రై చేసి వేసింది కాదు కాబట్టి అది బాగా ఉడకాలన్నమాట. తర్వాత చక్కగా మనకి నూనె తేలుతుంది. ఎప్పుడైతే నూనె తేలింది అంటే అప్పుడు మనకి ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది కదా, ముక్క కూడా కంప్లీట్గా ఉడికిపోతుంది. అప్పుడు మనం చాప్ చేసిన కొత్తిమీర వేసుకొని చక్కగా గరిటెతో కలిపేసుకుంటాం. కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు స్పైస్ లెవెల్స్ ఎలాగో చెక్ చేసుకుంటారు కాబట్టి అలా చూసుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని వెంటనే తినేయద్దు, కొంచెం రెస్ట్ ఇవ్వండి. ఆ తర్వాత ఈలోపు నాకు ఇన్స్టెంట్ పాట్ న్యాచురల్గా ప్రెషర్ రిలీజ్ అవ్వడానికి ఒక 29 మినిట్స్ అంటే 30 మినిట్స్ పట్టింది. లేదు కాదు అని అనుకుంటే ఆ 4 మినిట్స్ తర్వాత కూడా మీరు స్టీమింగ్ వెంట్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసేయచ్చు. కంపల్సరీగా రైస్ అయితే ఉడికిపోతుంది, దాంట్లో డౌటే ఉండదు. ఆ తర్వాత చక్కగా దీన్ని ఓపెన్ చేసుకుంటే చాలా పొడి పొడిగా చాలా నీట్గా వస్తుందండి బగారా రైస్. టేస్ట్ కూడా నాకు స్టవ్ మీద వండిన దానికన్నా ఇన్స్టెంట్ పాట్లో వండింది అయితే బాగా పొడి పొడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. తర్వాత మనము చికెన్ గ్రేవీ కర్రీ ఇంకా బగారా రైస్ 2 రెడీగా అయిపోయినాయండి. సర్వ్ చేసుకోవడమే. కొంచెం వామ్గా సర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీంతోపాటు ఉల్లిపాయ ముక్కలు ఏమైనా ఉంటే బాగుంటుంది, రైతా కాదు. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ట్రై చేసి కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.